ఎథీస్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఛానల్లో గోరగారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే పుస్తకంలో మూఢనమ్మకాలు నాస్తిక దృష్టితో ఎలా చూడాలి, నాస్తిక దృష్టితో చూడాల్సిన అవసరం ఏముంది అనే మీద ఈయన చాలా రాశారు. ఈ రోజున జీవాత్మ, ఆత్మని అంటాం కదా, జీవాత్మ, ఈ ఆత్మలేంటి, జీవాత్మ ఏంటి, వీటన్నిటి గురించి గోరగారు ఏం చెప్పారో ఇవాళ తెలుసుకుందాం. దాని గురించి చైతన్య ఏం రాశారు కూడా తెలుసుకుందాం. జీవాత్మ దాని గురించి ఆస్తిక నమ్మకాల్లో ముఖ్యమైనది దైవ విశ్వాసమే కాదు, అంతకంటే కూడా ముఖ్యమైనది జీవాత్మ ఎళ్ళ నమ్మకం. వేరువేరు మత సిద్ధాంతాల్లో దైవం యొక్క గుణాల గురించి వేరువేరుగా వర్ణించబడడం చేత కొంత దైవ విశ్వాసాన్ని త్రోసిపుచ్చడానికి జంకరు, కానీ వారిలో జీవాత్మ ఎళ్ళమన్న విశ్వాసం గట్టిగా ఉంటుంది. దైవం గురించి జరిగిన చర్చలు జీవాత్మ గురించి జరగలేదు, అందుచేత జీవాత్మ ఎళ్ళ నమ్మకం బయటపడకుండా లోన మిగులుతూ వస్తుంది. ఈ లేఖ అందుకు ఉదాహరణ. ఇప్పుడు దేవుడి గురించి చేస్తారు, వాడు మతాల మేరకు దేవుడికి పోయి ఇతరులకు పోయి హిందూ మతం ఉండగా ఒక దేవుడిని నమ్ముతారు, హిందూ నుంచి వాళ్ళు క్రిస్టియన్ మేరకు మరి ఇంకో దేవుడి నమ్మకం మారుతుంది, ఇంకో మతంలో మారేటువంటి అల్లా మీద మారుతుంది, ఇంకో మతం ఇంకో మారుతుంటుంది. అలా కానీ ఏ మతం మీద జీవాత్మ అనే మతం మాత్రం దాని గురించి జనాలు అలా కొనసాగుతుంది. ఓ జీవాత్మ అనేది ఒకటి ఉందని దాని గురించి ఒక లేఖ గురించి గొరగా రాస్తున్నారు. దేవుడు లేడని మీరు అన్నప్పటికీ కొంతమంది అంగీకరించవచ్చు. మీరు చెప్పుతున్న విషయాలు అనుభవానికి సరిపోతున్నాయి. దైవం గురించి ఇప్పుడు నాకు సందేహాలు తీరాయి, కానీ ఆత్మ అనేది ఉందా లేదా, పునర్జన్మ ఉన్నదని మీరు అంగీకరిస్తారా? ఆత్మ అనున్నది ఉన్నదని భావించినట్లయితే మరణించిన వారి జ్ఞాపకార్థం ఏమి చేయవలెను? ప్రియమైన ప్రేక్షకులకు ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీస్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. ఈ సందర్భంలో ఆత్మ మాటను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ మాట ఇంకొక మాటతో చేర్చడంతో తన అన్న అర్థం వస్తుంది. ఆత్మ బంధువులు అనగా తన దగ్గర బంధువులు, ఆత్మీయత అనగా తన గల ప్రేమ, ఆత్మవిశ్వాసం అనగా తన శక్తి సామర్థ్యంలో ఎందు తన గల నమ్మకం, ఆత్మవిశ్వాసం వల్ల ధైర్య సాహసంలో పెంపొందును అని ఆత్మ అనే వర్డ్తో మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం. ఆత్మబంధువులు అంటాం, ఆత్మీయత అంటాం, తర్వాత ఆత్మవిశ్వాసం అంటాం. చాలా ఇవన్నీ కూడా ఇలాగా ఆత్మ అనే దాని మీద వస్తున్నారు. ఆత్మ మాటను ఇంకొక మాటతో చేర్చకుండా ప్రత్యేకంగా వాడితో జీవాత్మ లేక జీవుడిని అర్థం. దేవుని వల్లే జీవాత్మ గుణములు కూడా వేరు వేరు విధములుగా వర్ణించబడి, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు జీవాత్మకు వేరు వేరు గుణాలు ఆరోపించారు. కానీ దేవుని గుణములు వేరువేరుగా వర్ణించబడినను అది మానవాతీతమైన శక్తిని అందరూ ఒప్పుకున్నట్లే. జీవాత్మగా మరణాంతరము ఈ భౌతిక దేహం విడిపోయినది అని ఆస్తులందరూ నమ్ముతారు. జీవాత్మ ఉండటం వల్ల ఆ భౌతిక శరీరం చైతన్యం కలుగుతుందనియు, శరీరం విడిచి జీవాత్మ పుట్టే శరీరంకు మరణమనియు ఆస్తిక విశ్వాసం. ఆస్తికులు ఎవరైనా కావచ్చు, హిందువులు కావచ్చు, మహమ్మదీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జెరాస్ట్రియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుళ్ళో నమ్మకం ఉన్న వాళ్ళు మరణం అనగానే శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోవడం లేదా జీవాత్మ బయటకు వెళ్ళిపోవడం. మరణం అంటే జీవాత్మ అనేది శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మరణం అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఏంటి, కేవలం అది భౌతిక శరీరం మిగిలింది. జీవాత్మ వెళ్ళిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది, అంతే శవం అయింది. మనిషి ఆ జీవాత్మ శరీరం వరకు మనిషి పోగానే శవం, జీవాత్మ వదిలేసి వెళ్ళిపోయింది అన్నమాట. అయితే మనుషుల వల్లనే జంతువులకు, చెట్లకు కూడా ప్రాణం, చైతన్యం ఉంది కదా. జంతువుల్లోనూ చెట్లలోనూ జీవాత్మ ఉన్నదా? ఒక్కొక్క శరీరంలోకి ఒక్కొక్క జీవాత్మ ఉన్నదా, లేక చాలా జీవాత్మలు ఉన్నాయా? గులాబీ యొక్క ఉబీరియా వంటి జంతువులను ముక్కలుగా త్యజించేస్తే అమీబా లాంటి ముక్కలుగా త్యజిస్తే ఒక్కొక్క ముక్క మళ్ళా ఒక్కొక్క గులాబీ మొక్కగాను అమీబా జంతువులుగాను ఎదుగుతున్నాయని మనం చూస్తున్నాం కదా. గులాబీ మొక్క ఉంది, అది మొక్క చేసి పెడితే అన్ని మొక్కలు అన్ని గులాబీ మొక్కలుగా ఎదుగుతుంది. మరి దాంట్లో వచ్చి ప్రతి జీవంలోనూ ఒక జీవాత్మ ఉందంటారు. మరి జీవాత్మ విభజింపబడదు అంటారు. ఆత్మ విభజింపబడదు. భగవద్గీత అంతా ఏం చేస్తారు, ఆత్మ విభజింపబడదు, నీట ముంచేలా మరగదు, అగ్నిలో పడేసిన మండదు అని ఆత్మకు చెబుతారు.
మరి విభజింపబడుతున్నప్పుడు గులాబీ మొక్క కట్ చేసి ముక్కలు చేసి పెడితే మరి అన్ని మరి జీవాత్మ కట్ చేసి అది బతుకుతున్నాయి మొక్కలు నేను అని జీవాత్మ కట్ చేయొచ్చు అనమాట ముక్కలుగా. అలాగే అమీబా అనే ఒక చిన్న యూనిసెల్యులర్ ఆర్గానిజం అది డివైడ్ అయిపోతుంది. ఒక్కోసారి రీప్రొడక్షన్, ప్రతి జీవికి రీప్రొడక్షన్ ఉంటుంది. అది అమీబా ముక్కలు అయితే 8 మొక్కలు అయితే 8 అమీబాల కింద తయారవుతుంది. 8 అమీబాల కింద తయారైతే మరి దాంట్లో ఉన్నది ముందు ఒకటే కదా, ఆ ఉన్న దాంట్లో ఆత్మ ఉంది కదా, ఆత్మ డివైడ్ అయింది. మరి భగవద్గీత ప్రకారంగా మరి వీళ్ళ ప్రకారం ఆశకుల ప్రకారం జీవాత్మ అనేది ఒకటి కాదు, ఒకటే ఉంటుంది. అది శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది అంటారు కదా, వదిలిపెట్టి పోలేదే, డివైడ్ అయింది కదా. అంటే ఇది బొక్కలేట్ లెక్కే కదా, అది ఘోరగారు చెప్పేది. అప్పుడు చేత అప్పుడు తల్లిలోని జీవాత్మ విభజింపబడుతుందా? మన శరీరంలోని రక్తంలో భాగంలోకి తెల్లకణులు ప్రత్యేక చైతన్యంతో వ్యవహరిస్తూ ఉంటాయి కదా. మన శరీరం జీవాత్మ వేరు, వాడి జీవాత్మ వేరా? అంటే జంతువుల్లో జీవాత్మ వేరు, మొక్కల్లో జీవాత్మ వేరు, మనలో వేరా? ఎలక్ట్రిక్ తీగ తాకుట చేతనం, నీటిలో మునిగిపోటు చేతనం మరణించారనుకునే వారికి ఉచ్ఛ్వాస ప్రక్రియలు చేయటం చేత వారు బతుకుతున్నారే. ముందు పోయిన జీవుడు మళ్ళీ శరీరంలోకి వస్తున్నాడా, లేక మరణించారనుకున్న తర్వాత కూడా చైతన్యరహితమైన శరీరంలో జీవాత్మ ఇంకా ఉందా? అట్లా ఎంతసేపు ఉంటుంది? ఒకే పిండం ఉత్పత్తి దశలో విభజింప కవలగా ఎదుగుతుంటే మనకు తెలుసు కదా. అప్పుడు పిండంలో జీవాత్మ విభజింపబడుతుందా? శుక్లము అన్నం ప్రత్యేక చైతన్యం వివరించాయే, వాటికి వేరువేరు జీవాత్మలు ఉన్నాయా? అవి సంయోగంలో కలిసి ఒక పిండంగా అయినప్పుడు వాటి వేరువేరు జీవాత్మలు కలిసిపోతాయా? ఘోరగారంతకి ఇంకా బయాలజీ చెప్పుకున్నారు. ఎలాగా ఒక శుక్ర కణం, వీరి కణం, ఒక అన్నం కలిసి ఒక పిండంగా ఏర్పడుతుంది. మరి 2 జీవాత్మలు కలిసి, 2 జీవం ఉంది, 2 జీవములు కలిసి ఒకటి అయిపోతాయా? ఒక మనిషి గుండె అయిపోయి చచ్చిపోయాడు అంటారు, గుండె అయిపోయి చనిపోయాడు అంటారు. బాగా సిపిఆర్ చేసినట్లయితే, కార్డియోపల్మనరీ రీసెక్షన్ చేస్తే మళ్ళీ బతుకుతాడు. అంటే జీవాత్మ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? అంటే చచ్చిపోయినవాడు మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ జీవాత్మ వెనక్కి వస్తుందా? మరి జీవాత్మ మరణం అంటే జీవం వెళ్ళిపోవడం కదా, మళ్ళీ వెనకాల వచ్చింది. అంటే ఇలాగ మొత్తం రకరకాల ప్రశ్నలన్నీ కూడా బాగా అడిగారు. అంటే ఇలాగా ఈ పిండ ఉత్పత్తులు విభజించబడిన కవల మనిషి ఉంటారు, ఒక పిండం ఉంటుంది, 2 కింద డివైడ్ అవుతుంది, కవల పిల్లలు పుడతారు. ఒకటే ఒక అన్నంతో ఒక వీరికణం కలుస్తుంది. అది మోనోవలర్ ట్విన్స్ అంటాం. మధ్యకి కరెక్ట్ అయితే 2 కవల కింద దాన్ని అవుతారు. అంటే అక్కడ మరి ఆత్మ ఎందుకు విభజించబడిందా? ఏమిటి? నేను ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. నేను సమాధానం ఉన్న ప్రశ్నలకి ఊరికే చెప్పాడు జీవాత్మ అని. జీవాత్మ ఉందనుకుంటే ఇటువంటి చిక్కు ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. మరి జీవాత్మ కలదాన్ని నిరూపించడానికి ఒక ప్రత్యక్ష నిజం కూడా లేదు. మన భీతి వలన దెయ్యములు అని భ్రాంతి కలుగుతున్నాయి, కానీ దెయ్యములను అబద్ధం. ఇప్పుడు వీటి వలన ఆత్మ లేదు అని చెప్పగలం. దేవుని వల్లనే ఆత్మ అనేది కూడా ఒక అబద్ధం. విశ్వంలోని విషయంలో తెలుసుకున్నట్టుకై దైవ సృష్టిని అతి సులభమైన అబద్ధ మార్గం అందించినట్లే మరణంకు అర్థం తెలుసుకునే ఆత్మ దాన్ని పొంది పూర్వీకులు కల్పించుకున్నారు. గోరగారు ఏమన్నారు? పిచ్చివాడు సరే దేవుడు ఈ సృష్టి ఎలా వచ్చింది? దేవుడు పుట్టేసి దేవుడి వల్ల వచ్చేసి అది ఒకటే మొక్క. అలాగే మరణం అంటే ఏంటి? జీవుడు తీసాడు. మరి జీవుడు అంటే మరి ఎన్ని జీవులు ఉన్నాయి? మరి 1, 2 అంటే మనుషులు అనేక జీవులు ఉంటారు. మనుషుల్లో ఒక జీవుడు ఒకటి కాదు. అదే ప్రాణుల్లో కొన్ని అమీబాలు ఎక్కువ మంది ఉంటారు, చెట్లలో ఎక్కువ ఉంటాయి జీవులు. ఈ రంగానే ఆత్మ పూర్వీకులు ఇది ఒక నమ్మకంగా సమాజంలో వ్యాపించవచ్చు. కానీ దాన్ని సత్యదృష్టితో పరిశీలిస్తే దైవాన్ని ఆత్మ కూడా అబద్ధం అని తేలుతుంది. ఆత్మ లేనప్పుడు పునర్జన్మ, జన్మరాహిత్యము, స్వర్గ సంపాదన, మోక్షం మొదలగు భావములు కూడా ఆత్మ వంటి ఊహాకల్పితాలే. మరి పునర్జన్మాన్ని నమ్మకం ఒక హిందువుల్లోనే ఉంది, మహమ్మదీయుల్లో క్రైస్తవుల్లో లేదు. పునర్జన్మ జమైతే పట్టుకుంటే నిప్పు అందరికీ చిరికినట్టుగా పునర్జన్మ అందరికీ ఉండాలి కదా. కానీ కొందరికి ఉండుట మరొక లేకపోవడం ఏమిటి? ఈనాడు హిందువుగా ఉంటే పునర్జన్మ ఉంది, రేపు మహమ్మదీయునో క్రైస్తవుడిగా అయితే పునర్జన్మ పోదు. అది అంటూ ఎలా జరుగుతుంది? మరణించే వారి ఆత్మశాంతిపై జరుపు లబ్ధికములు మూఢాచారములు. ఒకవేళ పునర్జన్మలో నమ్మినను మరణించిన తల్లిదండ్రుల ఆత్మలు ఎక్కడో పునర్జన్మ ఎత్తి ఉన్నట్లయితే వారి ఆత్మశాంతికి ఈ లబ్ధికములు అవసరమవుతున్నదా? అట్లు పునర్జన్మ ఎత్తలేదని వారికి నిదర్శనం ఏది? అంచేత అబ్దికముగా తల్లిదండ్రులు జ్ఞాపకార్థం సంవత్సరీకం చేయు విషయం అంటే అర్థం లేదు. కానీ అది మరణించిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కొరకు కూడా అర్థరహితము. మామూలుగా అంటారు, మనిషి చనిపోయింది, ఆత్మ వెళ్ళిపోయి ఇంకోళ్ళకి చేరుతుంది అంటారు.
మరి మనుషుల ఆత్మశాంతి కోసం అని సంవత్సరికాలు చేస్తుంటారు. ఆ మనిషి ఆల్రెడీ ఇంకో తరపు హాయిగా ఇంకో ప్రాణంలో చేరిపోయాడు. ఇక ఈ సంవత్సరికాలకు అర్థం ఏంటి? చాలా దగ్గరగా చెప్పారు. మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జరిపిన సందర్భంలో ఆత్మశాంతి మూఢనమ్మకాలతో జోడించడం చేత తల్లిదండ్రుల ఉండవలసిన గౌరవం మరుగున పడిపోయి మూఢాచార లాంఛనం పెరుగుతుంది. అంచేత అబ్దికములు విడిచిపెట్టవలను. మరణించిన తల్లిదండ్రులలోని సుగుణములను వారి ఆశయములను పిల్లలు ఆచరించు కొనసాగించడం కంటే మించి జ్ఞాపక చిహ్నం లేదు. దాని ఆచరణకు తోడుగా వారి జీవిత సంగ్రమలను ప్రచురించి ప్రచారంలో తీసుకురావచ్చు. ఆ తల్లిదండ్రుల జీవితంలో ఎంతవరకు సంఘ ప్రయోజనకరం ఉండవో దాని మీద ప్రచార బలం ఆధారపడి ఉంటుంది. అంచేత ఈ సంవత్సరకాలపై చేయడం కాదు, ఇవన్నీ ఈ జీవము, ఇవన్నీ ఆత్మ శాంతి, ఇవన్నీ ఆత్మలేని అబద్ధాలు. నిజంగా వాళ్ళ మంచి వాళ్ళ కోసం, వాళ్ళ పేరు కోసం, వాళ్ళ మంచి గౌరవం కోసం చేసేట్లయితే తల్లిదండ్రులు చేసే మంచి పని తెలియజేస్తూ ప్రచారం చేయండి, వాళ్ళు గుర్తించుకోండి, జ్ఞాపకార్థం సభలు పెట్టుకోండి, మాట్లాడండి. అంతేగాని ఈ సంవత్సరకాల్లో అర్థం లేదు అన్నారు. ఆత్మశాంతికై అబ్దికములు ఎంత మూఢాచారంతో నా పుత్రస్య గతినాస్తి అని ఇతరులు పెంపకం తీసుకుంటే కూడా అంతే మూఢనమ్మకం. వ్యక్తిగత ఆస్తులు ఉన్న రోజుల్లో వారస హక్కులను పరిపరుచుకుంటకై పెంపకములు జరగవచ్చును. కానీ పెంపకము కంటే తమ ఆస్తులను సంఘ ప్రయోజన కార్యక్రమాలకు సహాయంగా ఇచ్చివేయడం మంచిది. ఇట్లే అబ్దికములు, అంత్యక్రియలు వంటి మూఢాచార లాంఛనంతో వృద్ధపరచడం కంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తమ శక్తి సామర్థ్యాలను, ఆస్తి అవకాశములను సంఘ ప్రయోజనాల కార్యక్రమాన్ని ఉపయోగించడం మంచిది అని గోరగారు ఈ జీవాత్మ గురించి తెలియజేశారు. మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.